విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి. మొదటి నుండి నేను అదే మొత్తుకుంటున్నా. కానీ ఆయన పట్టించుకోడు కదా. ఆయన కనీసం ఆయన సొంత ఛానల్లో కూడా సరిగేయరు. ఆయన సొంత ఛానల్లో కూడా ఆయన కాపాడేవాడు ఉండడు. అది కర్మ. నేను అదే చెప్తున్నా. ఆ పరిస్థితి ఇక్కడ రావద్దని చెప్తున్నా. ఎందుకు గురుజీ? ఆయనకు కూడా ఒక పత్రిక ఉంది. అదే చెప్తున్నా. సొంత ఛానల్ అని అంత పట్టించుకోవాలి. వాళ్ళు ఏ సరిగా ఓకే పొద్దు నుంచి నైట్ వరకు అలా ఆ సంస్థలో ఆయన వార్తలు ఆయన చేసే పథకాలు చేసినా దాని వాడకం ఉంటుందమ్మా. మనం మీడియా చూపించే విధానం అంటే అఫ్ కోర్స్ జనాలు చూపించినా పట్టించుకుంటలేరు. కారణం ఏంది అంటే జనాలకు క్లారిటీ ఏర్పడ్డది. ఎవరేంది, ఏ ఛానల్ ఏంది, జస్ట్ కరపుత్రిక అంతే తేడా. ఇక జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఎంజాయ్ చేస్తున్నారమ్మా. న్యూట్రాలిటీ పోయింది. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్లో ఒక సిఐ గురించో, ఒక ఎస్ఐ గురించో, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గురించో, ఒక ఎంఆర్ఓ గురించి వస్తే షేక్ అయ్యేది వాడి ఫ్యామిలీ. ఇప్పుడు లైట్ తీసుకుంటున్న వాడు. ఈవెన్ వాళ్ళ పై అధికారులు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా ఎందుకులే వదిలేస్తున్నారు. అంటే దానికి ఉండే గుడ్ విల్ అనేది, నిజాయితీ అనేది, క్రెడిబిలిటీ పోయింది. సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఆ బర్రె లెక్కను పట్టుకొచ్చిర్రు. ఆమె పని ఆమె చేసుకునేది తీసుకొచ్చి అనవసరంగా ఆమె దగ్గర రూపాయి కూడా పోయింది దెబ్బతోని తీసుకొచ్చి పెట్టిరు. ఆ సోషల్ మీడియా అడావిడి చేస్తుంది. జనాలందరూ పోయారు, ఆమెతో మాట్లాడారు, ఏదో చేసారు. చివరికి ఓ 10,000 ఓట్లు, 3,000 ఓట్లు, 4,000 ఓట్లు వచ్చినాయి. బిస్కెట్ అయిపోయింది. రేపటి ఇప్పుడు చూడు, నువ్వు ఎల్లుండి నుండి ఆమె ముఖం చూస్తాడు ఉండడు. ఆమె దుకాణం బంద్. అనవసరంగా ఆ పిల్ల ఏదో ఉద్యోగం చేసుకోకుండా చేసారు. కనీసం రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగమే చేసుకున్న పిల్ల. ఇప్పుడు ఆ పిల్ల ఎటు కాకుండా అమ్మాయి అటు ఎమ్మెల్యే నా గర్కా నాకు ఘాట్కా అయింది. అదే అటు నేను అనేది ఈ సెలబ్రిటీ స్టేటస్లు ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకెళ్తాయా, వెనక్కి తీసుకెళ్తాయా, వీటిలో ఉండే కష్టతరాలు ఏంది, వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకుండా కనుక మనం చేస్తే చాలా 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 ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి నెట్టబడతాము. ఏ పార్టీకి పడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు. గులాబీ జెండా కానీ ఇప్పుడు గులాబీ జెండా పక్కకు పోయిందంటే మీ జెండా పరిస్థితి ఏంది? బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు నిన్న అశూర్ రెడ్డి అని నాకు బాగా క్లోజ్ అమ్మాయి నిన్న ఏడుస్తుంది. ఏమైంది తల్లి అంటే, నిజంగా నాకు తెలియదు గురూజీ, రాజకీయాలు అంటేనే నాకు తెలియదు, ఏదో చేయమన్నారు, నేను ఏదో చేసిన. వాడు ఫోన్ చేసి 1 గంటకు తిడుతుండు గురూజీ, రాత్రి 1 గంటకు బండబూతులు తిడుతున్నాడు. నాకు ఏడుస్తుంది లిటరల్గా అమ్మాయి. ఏందమ్మా అంటే, నిజంగా గురువుగారు నాకు రాజకీయాల మీద అవగాహన లేదు, నేను చేసిన తప్పు ఏంటంటే ఏదో వస్తుంది కదా తీసుకున్న టక్కున చేసేసిన. నా పరిస్థితి ఏంది? అందరి పరిస్థితి ఇదే. పాప మా అమ్మాయికి ఏం తెలియదు నిజంగా కూడా. అమ్మాయికి నిజంగా రాజకీయాల గురించి ఐడియా లేదు. ఇట్లా ఎంతమంది చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఏదో చిన్న ప్రమోషన్ చేస్తున్నామని టక్కున ప్రమోషన్ చేసినట్టు చేసారు. కానీ ఇది రాజకీయము, దీని వెనకాల ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. 5 ఏళ్ళు మనం టార్గెట్ అనుభవించాలి వీళ్ళ దృష్టిలా. ఎందుకంటే నేను ఏదైనా చెప్పంగానే టక్కున తీసి పక్కకు పెడుతున్నారమ్మా వీడియో పెట్టి, అది జరగకపోతే ఎంబడే దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. సరే మూర్ఖులు, నాలెడ్జ్ లేని వాళ్ళు వీడియో లేకుండానే బొమ్మే చేస్తారు. అది కాదు, మనం ఏదైనా చెప్పితే నువ్వు ఇది ఎందుకు చేసినావు, నువ్వు ఇది ఎందుకు చేయాలా, ఏదైనా ముఖ్యమంత్రి కూడా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి నీకు తెలిసి ఎట్లా ఆడుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో. ఓకే, రేవంత్ రెడ్డి గారికి శత్రువుల దాడి ఉంటుందన్నారు, రాజకీయ గండం కూడా ఉంటుంది, పదవీ గండం అంటే ఆయన ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి, మీ మీద శత్రువుల బెడద ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా బగాలముకి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, మీరు ఏదో ఆలోచించి మీకు సంబంధించినవి చేసుకోవడము ఖచ్చితంగా చేయాలి. ఆ నమ్మకం ఉండాలి. శత్రు బాధ నివారణం అంటారు బగాలముకి. సో అమ్మవారికి చేయించుకుంటే, అంటే దాంట్లో కూడా నేను రీజన్ కూడా చెప్తున్నా మీకు క్లియర్గా. శత్రువుల వల్ల పర్టికులర్గా పదవీ భంగము, మరియు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో ఒక సంచలనాత్మక అంటే ఆయన టంగ్ స్లిప్ అవ్వడము, లేకపోతే మీడియా ముందు అనకూడని మాట అనడము, లేకపోతే ఎవరన్నా తన సన్నిహితుల వద్ద మీడియా వద్ద మాట్లాడడం, వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవి నుండి దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఓకే, అసలే సీఎం రేసుకు చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే చెప్తున్నా, ఇక అవన్నీ నాకు అనవసరం, కానీ అందుకనే జాగ్రత్త చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే రేపు పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకు కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే చెప్తున్నా. ఓకే,
బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక్కసారే వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో, అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకరికో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వైదొలిగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన? అదే చెప్తున్నా నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో, మే 1కు రిజల్ట్ వస్తాయి. సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ, మార్చి ఎండింగ్ కన్నా కానీ, ఒకవేళ ఈయన సపోజ్ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి, మళ్ళీ డిసెంబర్లో వెళ్ళారనుకోండి, టోటల్ సినారియో మారిపోతుంది కదా, స్టేట్ సినారియో మారిపోతుంది. బట్ ఈ పరిణామాలన్నీ సింపతిగా మారే అవకాశం లేదా? ఏముండదు సింపతి అంటే. సింపతి ఒకవేళ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీఎం కావాలి. ఎందుకు అంటే మా నాయకుడిని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం, ఆ స్టేజ్ దాటిపోయింది, డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు, ఏముండదు, డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది? ఓకే, అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి, మామూలు పరిస్థితి, మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓట్లు వేసేవాడు వచ్చి మాట్లాడు, ఓట్లు వేసేస్తాడు అంతే. ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా, ఓట్లు వేయకుండా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పల్లెటూర్లలో ఉండి ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లు వేస్తారు. అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్, మొత్తం ఓటీటీలో కతుక్కుపోయి కొత్త సిరీస్లన్నీ చూసి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాక. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను, అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కట్టుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.